మీరు మీ కార్లో హైవేలో డ్రైవ్ చేస్తూ వెళ్ళేటప్పుడు మీ ఎదురుగా ఏదైనా వెహికల్ సడన్గా స్టాప్ అయిందనుకోండి, మీరు రియాక్ట్ అయ్యే లోపల మీకంటే ముందుగా మీ కార్ రియాక్ట్ అయ్యి బ్రేక్స్ని అప్లై చేస్తే సూపర్గా ఉంటుంది కదా. వీడేంటి ఏదో సైఫై మూవీలో సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? కాదండి, నేను ఏడాస్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు మన ఇండియాలో ఏడాస్ ఉన్న కార్స్కి ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగిపోతుంది. కానీ ఏడాస్ టెక్నాలజీ మన ఇండియన్ రోడ్స్కి సూట్ అవుతుందా? సేఫ్టీ పరంగా ఖచ్చితంగా మన కార్స్లో ఏడాస్ ఉండాల్సిందేనా? ప్రెజెంట్ మార్కెట్లో ఎన్ని కార్స్లో ఏడాస్ టెక్నాలజీ ఉంది? అసలు ఏడాస్ అంటే ఏంటి? ఇది ఎలా వర్క్ అవుతుంది? అన్నిటికీ మించి మనం ఈ ఏడాస్ టెక్నాలజీ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వచ్చా? ఇలాంటి విషయాలన్నిటికీ హానెస్ట్గా ఆన్సర్స్ చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. సో ఇలాంటి కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒక 10 ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ నన్ను అడిగింటే ఖచ్చితంగా సూట్ అవ్వదనే చెప్పేవాడిని. ఎందుకంటే అప్పట్లో మన ఇండియాలో హైవేస్ ఆర్ ఎక్స్ప్రెస్ వేస్ చాలా లిమిటెడ్గా ఉండేవి. ఇంకా డీటెయిల్స్లోకి కొంచెం డెప్త్గా వెళ్తే 2014 వరకు కేవలం 91,000 కిలోమీటర్స్ వరకు మాత్రమే మన హైవేస్ నెట్వర్క్ ఉండేది. అదే 2023లో తీసుకుంటే సుమారు 1,46,000 కిలోమీటర్స్ వరకు మన హైవే నెట్వర్క్ ఎక్స్పాండ్ అయింది. అంటే కేవలం 10 ఇయర్స్లోనే 55,000 కిలోమీటర్స్ మన హైవే నెట్వర్క్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. అంతేకాదు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా 2037కి వచ్చేసరికి 2,00,000 కిలోమీటర్స్ వరకు ఈ హైవే నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేయాలని కూడా అనుకుంటోంది. ఇప్పటికే చాలా ఎక్స్ప్రెస్ వేస్ మన ఇండియాలో ఓపెన్ అయ్యాయి. లైక్ వడోదర ముంబై నాగ్పూర్, ఇంకా బెంగళూరు మైసూర్, ఇలా చాలా చోట్ల ఎక్స్ప్రెస్ వేస్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజెస్లో ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెస్ వేస్లో మనం ఈజీగా 100 to 120 కిలోమీటర్ స్పీడ్తో కార్ని డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి కండిషన్స్లో ఈ ఏడాస్ మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అన్నిటికీ మించి సేఫ్టీ పరంగా అవసరం కూడా. ఇందాక చెప్పినట్టు పెరుగుతున్న ఎక్స్ప్రెస్ వేస్ ఆర్ హైవేస్ కల్చర్ కావచ్చు, లేదా ప్రజెంట్ జనరేషన్ డ్రైవింగ్ మేనర్స్ కావచ్చు, లేదా డెస్టినేషన్కి త్వరగా రీచ్ అవ్వాలనే మెంటాలిటీ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుంటే కార్స్లో ఏడాస్ ఖచ్చితంగా ఉండాలనేది నా ఒపీనియన్. కాకపోతే ఈ ఏడాస్ అనేది అన్ని కార్స్లో అందుబాటులో ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా కేవలం టాప్ ఎండ్ వేరియంట్స్లో మాత్రమే ఈ కార్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. సో మీరు వాటిని కొనాలంటే కొంచెం హయ్యర్ ప్రైస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. చాలా కార్స్లో ఏడాస్ అనేది ఉంది. కొన్ని కార్స్లో లెవెల్ 1 ఏడాస్ ఇస్తున్నారు, మరికొన్ని కార్స్లో లెవెల్ 2 ఏడాస్ ఇస్తున్నారు. అసలు ఈ లెవెల్స్ ఏంటి అనే దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అన్ని టాపిక్స్ అర్థమవుతాయి. ఇంకా అన్ని కార్స్ అంటే ఏడాస్ ఉన్న అన్ని కార్స్ అయితే నేను మీకు చూపించడం లేదు, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. బట్ కొన్ని ఇంపార్టెంట్ కార్స్ కంపెనీ వైజ్ ఏడాస్ ఉన్నవి ఏంటో ఇప్పుడు చూద్దాం. కియాలో వచ్చేసరికి సెల్టోస్, సోనెట్, అలాగే రీసెంట్గా లాంచ్ చేసిన సిరాస్లో కూడా ఏడాస్ ఇస్తున్నారు. ఇంకా మహేంద్రాలో వచ్చేసరికి XUV 3XO, XUV 700, థార్ రాక్స్లో కూడా ఏడాస్ ఫీచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా హుండైలో క్రేటా, వెన్యూ, అలాగే మనకి వర్నాలో కూడా ఏడాస్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా టాటాలో అయితే సఫారీ, హ్యారియర్లో ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే నెక్సాన్లో కూడా ఇచ్చింటే బాగుండు, ఎందుకంటే టాప్ సెల్లింగ్ కార్ కాబట్టి టాటా నుండి. అండ్ ఇంకా ఎంజీలో ఎస్టర్లో కూడా మనకి ఈ ఏడాస్ ఫీచర్ ఇచ్చారు. టొయోటోలో వచ్చేసరికి ఇన్నోవా హైక్రాస్లో ప్రొవైడ్ చేశారు. అండ్ అన్నిటికీ మించి మారుతి సుజుకి కంపెనీలో అయితే ఆశ్చర్యకరంగా ఏ కార్లో కూడా ఏడాస్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇయర్లో లాంచ్ చేయబోయే మారుతి సుజుకి కార్స్లో కూడా ఏడాస్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఏడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్. సో పేరుకు తగ్గట్టే ఈ టెక్నాలజీ వల్ల డ్రైవర్కి అసిస్టెన్స్ లేదా సహాయం అనేది అందించడమే ఏడాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే దీనికోసం చాలా కాంపోనెంట్స్ అనేవి పనిచేస్తాయి. ఉదాహరణకి రేడార్, లైడార్, కెమెరాస్, సెన్సార్స్, అలాగే ఇంజన్ కంట్రోల్ యూనిట్, GPS, నావిగేషన్ సిస్టమ్, వీటన్నిటి సహాయంతో ఏడాస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇందాక నేను చెప్పిన కాంపోనెంట్స్ అన్ని సహాయంతో ముందు ఉన్న వెహికల్స్ లేదా ఆబ్జెక్ట్స్ లేదా హైవే లేన్స్ని డిటెక్ట్ చేయడం, డిస్టెన్స్, స్పీడ్ని కంటిన్యూస్గా క్యాలిక్యులేట్ అండ్ మెజర్ చేసి ఎప్పటికప్పుడు డ్రైవర్కి సిగ్నల్ లేదా వార్నింగ్ని ఇస్తూ ఉంటాయి. అంతేకాదు కొన్ని సిట్యువేషన్స్లో బ్రేకింగ్, యాక్సిలరేషన్, స్టీరింగ్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఏడాస్ అనేది. ఈ ఏడాస్లో టోటల్ 6 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 0 అండ్ లెవెల్ 1లో కేవలం డ్రైవర్కి వార్నింగ్ ఆర్ ఇన్ఫర్మేటివ్ సిగ్నల్స్ మాత్రమే ఇస్తాయి, డ్రైవింగ్ అసిస్టెన్స్ అనేది ఉండదు. అదే లెవెల్ 2, లెవెల్ 3లో వచ్చేసరికి ఈ సిగ్నల్స్ అండ్ ఇన్ఫర్మేషన్తో పాటు డ్రైవింగ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే స్టీరింగ్, బ్రేకింగ్, యాక్సిలరేషన్ ఈ సందర్భాన్ని బట్టి కంట్రోల్ కూడా చేస్తుంది. ఇంకా లెవెల్ 4 అండ్ లెవెల్ 5 వచ్చేసరికి కంప్లీట్లీ ఆటోమేటెడ్ అని చెప్పొచ్చు. అంటే డ్రైవర్తో సంబంధం లేకుండా కార్ని డ్రైవ్ చేయడమే లెవెల్ 4 అండ్ లెవెల్ 5. ఇండియాలో మెజారిటీ కార్స్లో ఏడాస్ అనేది లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఫీచర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు.
ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్తే ఎడాస్ మీద మనం కంప్లీట్గా డిపెండ్ అవ్వచ్చా? దీనికి ఆన్సర్ ఖచ్చితంగా డిపెండ్ అవ్వకూడదనే నేను చెప్తాను. ఎందుకంటే ఎడాస్ అనేది కొన్ని కండిషన్స్లో మాత్రమే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉదాహరణకి హైవేస్లో, అది కూడా లేన్ మార్కింగ్ క్లియర్గా ఉన్న చోట కానీ, ఎక్కడైతే ట్రాఫిక్ సిస్టమేటిక్గా ముందుకు కదులుతుందో అక్కడ ఎడాస్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంతేకాదు మనకి అడిషనల్ సేఫ్టీని కూడా ఆఫర్ చేస్తుంది. కానీ నాకు ఎడాస్ ఉంది, నేను ఎక్కడైనా దీన్ని ఉపయోగించవచ్చు, లేదా ఎడాస్ ఉంది కాబట్టి నేను ఎలా పడితే అలా వెళ్తాను అనుకుంటే మాత్రం మీరు ప్రాబ్లమ్స్ని ఏరి కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో డ్రైవింగ్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. అండ్ అలాగే గుర్తుపెట్టుకోండి, ఎడాస్ కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ అన్నిటికీ మించి ఎడాస్ అంటే డ్రైవర్కి రీప్లేస్మెంట్ కాదు. ఎస్పెషలీ లెవెల్ 1 అండ్ లెవెల్ 2లో వచ్చేసరికి కేవలం డ్రైవర్కి ఉపయోగపడడానికి మాత్రమే ఈ టెక్నాలజీ అనేది పనిచేస్తుంది. కొంతమంది ఎడాస్లు గిడాస్లు ఎందుకు భయ్యా, మెయిన్ కార్కి కావాల్సింది బిల్డ్ క్వాలిటీ, అసలు ఎడాస్ ఉండాల్సిన అవసరమే లేదు అంటుంటారు. కరెక్టేనండి. బిల్డ్ క్వాలిటీ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది? మన కార్ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు లోపల ఉన్న ప్యాసింజర్స్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. అదే ఎడాస్ తీసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు కొన్ని కండిషన్స్లో అసలు యాక్సిడెంటే అవ్వకోకుండా చేసేదే ఎడాస్. సో ఎడాస్ ప్లస్ బిల్డ్ క్వాలిటీ బాగా ఉన్న కార్ తీసుకున్నారనుకోండి, సేఫ్టీ పరంగా డెడ్లీ కాంబినేషన్ ఉన్న కార్ని మీరు కొన్నట్టే అవుతుంది. మరి మీరు ఎడాస్ టెక్నాలజీ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. Bye bye.